బజరంగ్ జూట్ మిల్ సంబంధించి 2014-19 మధ్య ఎంతో వివాదం నడిచింది. ఆ రోజు 2014లో ఆదిత్య ఇన్ఫ్రాట్రెక్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి దాన్ని డెవలప్ చేయడానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. 2019లో ఏదైతే ఆదిత్య ఇన్ఫ్రాటెక్ తో చేసుకున్న ఒప్పందాన్ని బజరంగ్ జూట్ మిల్ యాజమాన్యం దాన్ని క్యాన్సిల్ చేసుకుని వారి సొంత నిధులతోనే ఆ ప్రాజెక్ట్ ని డెవలప్ చేయాలనుకున్నారు. ఆదిత్య ఇన్ఫ్రాటెక్ మొదలు పెట్టినప్పుడు 5 ఫ్లోర్లతో పర్మిషన్ తీసుకున్నారు. తర్వాత దాన్ని రివైజ్డ్ ప్లాన్ కింద 18 ఫ్లోర్లకు పెట్టారు. అంబటి మురళీకృష్ణ గారికి అద్భుతమైన చరిత్ర ఉంది. ఆ ప్రాజెక్ట్ ని కన్స్ట్రక్షన్ సూపర్వైజ్ చేయడానికి, మార్కెటింగ్ చేయడానికి హోల్ టైం డైరెక్టర్ గా నియమించుకోవడం జరిగింది. అక్కడ నుంచి కథ మొదలైంది. ప్రాజెక్టు పర్యవేక్షణ చేయటం, మార్కెటింగ్ చేయటం, ఖర్చులు పోను వచ్చిన లాభంలో 30% ఆయనకి చెల్లించడానికి డెవలప్మెంట్ అగ్రిమెంట్ 2019లో చేసుకున్నారు.